గత కొన్ని రోజులుగా యూట్యూబ్లోని కొందరు ఛానళ్లలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులైన సొంగ రోషన్ కుమార్ మీద తప్పుడు నిరాధారణ ఆరోపణలతో కూడిన కథనాలు ప్రచురించడం చాలా విచారకరం. ఈ తప్పుడు కథనాలను, వాస్తవాలను పరిశీలించకుండా టీవీ5 వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ప్రచారం చేయడం వల్ల చంద్రబాబు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు సభ్యులు తీవ్రమైన అసహనానికి గురవుతున్నారు. రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో లేరని, పార్టీ కార్యకర్తలను కలవడం లేదని, సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని, భూదందాలు చేస్తున్నారు, ఇసుక మాఫియాలో భాగంగా ఉన్నారని వంటిగా పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ నిజానికి పూర్తి విరుద్ధమైన ఆరోపణలు. నిజానికి సొంగ రోషన్ కుమార్ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చింతలపూడి క్యాంప్ ఆఫీసులో ప్రజలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలను వినిపిస్తూ ఉంటారు. ఆయనను కలిసేవారు వందలాది మంది ఉంటారు. అలాంటిది ఆయన అందుబాటులో లేరు అని, కలవనివ్వరు అని చెప్పడం వాస్తవాలకు దూరంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో భూదందా చేయడానికి భూమే లేదని మనందరం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న భూములన్నీ వ్యవసాయ భూములే. అభివృద్ధి అంశాల్లో ఏమైనా లోపాలుంటే చెప్పవచ్చు, కానీ వ్యక్తిగత నిందలు వేయడం క్షమించరానిదని సొంగ రోషన్ కుమార్ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం తగదు. ఈ వ్యవహారంపై మీడియా మిత్రులు సంయమనం పాటించాలి. ఒకవేళ నిజంగా ఏమైనా తప్పులుంటే బలమైన ఆధారాలతో ఆరోపణలు చేయాలి, కానీ ఆధారాలు లేని తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరం. ఈ విధమైన అసత్య ప్రచారాలు తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. మేము తెలుగుదేశం పార్టీ కామవరపుకోట మండల సభ్యులందరం ఈ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ నిజాలు తెలుసుకొని మాత్రమే ప్రచారం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రజలకు నిజమైన సమాచారం అందాల్సిన బాధ్యత మీద మీరు ఉండాలని మేము కోరుతున్నాం. ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని మా విజ్ఞప్తి. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, గత 3 రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్లో మన గౌరవనీయులు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి మీద నిరాధారోపమైనటువంటి ఆరోపణలు చేయటం, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఏఎన్ఎం ఏదో పేరుంది, దాన్ని తీసుకుని నిన్న టీవీ5 వారి యొక్క ఛానల్లో దాన్ని ప్రచురించడం, ఇది నిజంగా యావత్తు చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అందరినీ కూడా కొద్దిగా విస్మరాయానికి గురి చేసినాయి. ఎందుకనే ఈ మాట నేను అంటున్నానంటే, ఇవాళ ఈ సమాజంలో మీడియాకి అనేది ఒక చాలా పవిత్రమైనటువంటి గౌరవం ఉంది. వారు ఆ మీడియాని కావాలని చెప్పేసి కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేయటం, ఏమని సొంగ రోషన్ కుమార్ గారు ఫస్ట్ ఏం చేస్తున్నారు, సొంగ రోషన్ కుమార్ గారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవటం అని అంటాం, లేదా సొంగ రోషన్ కుమార్ గారు కార్యకర్తలని కలవనివ్వకపోవటం అంటాం, లేదా సీనియర్ నాయకులను పట్టించుకోకపోవటం అంటాం, లేకపోతే రోషన్ గారు ఎమ్మెల్యే గారు భూదందా చేయటం అంటాం, లేకపోతే ఇసుక మట్టి అమ్ముకుంటున్నారంటాం. ఇలా నిరాధారమైన ఆరోపణలు చాలా చేశారు. అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కామరకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ నేను మీడియా వారికి కానీ అటువంటి అభియోగాలు చేసే వారికి నేను తెలియజేసేది ఏమనగా, మీ దృష్టిలో ఏమన్నా చింతలపూడి ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని చెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరన్నా సంప్రదించారా? లేదా ఆయన ఎక్కడన్నా ఒక మట్టి కానీ ఒక ట్రాక్టర్ మట్టి కానీ ట్రాక్టర్ ఇసుక కానీ ఎక్కడైనా ఆయన అమ్ముకుంటున్నారా? లేదా ఆయన ఎక్కడన్నా భూదందా చేశారా? మంది చింతలపూడి నియోజకవర్గం అనేది సాధారణంగా వ్యవసాయేతర నియోజకవర్గం. వ్యవసాయ కూలీలకి, రైతు కూలీలకి అందరికీ కూడా వ్యవసాయ ఆధారితం. ఈ నియోజకవర్గంలో అమ్ముకోవడానికి ఏముంటాయి అని చెప్పేసి మీరు ఆ రకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం అది సమస్య కాదు. మేము ఇప్పటికైనా సరే అటువంటి ప్రకటనలు ఇచ్చే వీడియో వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇది మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదన్నా చేయండి, ఈ డెవలప్మెంట్ లేదు, ఈ మండలంలో ఈ విలేజ్లో ఈ డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పేసి మీరు చేయండి. దాన్ని మేము మా ద్వారాగా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మేము చేయడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని ఒక్కోసారి అంటారు ఎవరో ఎమ్మెల్యే గారు బామ్మర్ది వచ్చేసి మొత్తం అంతా నడిపేస్తున్నాడు అంటాడు. మరి మేము సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం ఎమ్మెల్యే గారు బామ్మర్ది ఎవరో కూడా మాకే తెలియదు. ఆ బామ్మర్ది ఎప్పుడు వస్తాడో ఏంటో మరి మాకే తెలియదు. మరి ఇంకోటి అంటారు షాడో ఎమ్మెల్యే నడిపిస్తున్నాడు అంటారు. ఏం షాడో ఎమ్మెల్యే గారు నడిపించేది? ఇవాళ ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయనకు ఒక అలవాటు ఏంటంటే ఏది చేసినా సరే గ్రూప్ డిస్కషన్ చేసే ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఆయన ఇండివిజువల్గా కూడా ఏది తీసుకోవాలి. పెద్దలందరినీ కూడా కలుపుకుంటారు. పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా తెలుసుకుని మనం ఈ కార్యక్రమం చేద్దాం, ఈ కార్యక్రమం చేస్తే ఈ ప్రజలకు ఏ విధంగా మనకు ఉపయోగపడుద్ది, ఈ కార్యక్రమం యొక్క మనకి ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి
మొత్తం అందరినీ తీసుకుని ఆయన కలగలుపుకుని ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నారు. ఇకపోతే ఆయన అందుబాటులో ఉండలేదని చెప్తున్నారు. ఆయన వసుదాగా ఎన్ఆర్ఐ. ఆయన 2 సంవత్సరాల ముందు నుంచి కూడా మిషన్ హోప్ అనే సంస్థ పెట్టి ఈ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరపున నాకు టికెట్ అవసరం అని చెప్పేసి గ్రామాన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ అప్పుడే తిరిగారు. ఆయన ఇప్పుడు తిరగడం ఏంటి? తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి వెళ్ళారంతే. గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి 15 రోజులు 20 రోజులు వాళ్ళు వెళ్ళారు. ఆయన వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చారుగా. మళ్ళీ అది కాకుండా ఆయన ఒక 2 నెలల క్రితం లండన్ పర్యటనకి వెళ్ళారు. లండన్ పర్యటనకి వెళ్ళి ఆయన సొంత అవసరాల కోసమే వెళ్ళలేదు. లండన్ పర్యటనకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ని తీసుకొచ్చి 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడితోటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి డెలిగేట్స్ అపాయింట్మెంట్ ఇచ్చి అరగంట అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీటింగు 1.5 గంటన్నర మాట్లాడారు ఆయనతోటి. ఇవాళ కూడా ఆయన రేపు మార్నింగ్ ఆయన చింతలపూడి వస్తున్నారు. ఇవాళ కూడా ఆయన రేపొద్దున ఈ 15 రోజులు అమెరికాలో ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆ పాల్గొన్న కార్యక్రమాల్లో మన నియోజకవర్గానికి ఏమేమి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆయన రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి కూడా ఆయన మన ప్రజాదాని గురించే ఆయన మాట్లాడుతున్నారు. కానీ అటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అసత్య ఆరోపణలు చేయటం అనేది ఏవైతే మీడియా వారు ఉన్నారో ఆ మీడియా వారికి తగదని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. మీరు ఏదన్నా ఆరోపణ చేయాలి అనుకుంటే బలమైన మీ దగ్గర ఒక ఇది ఉంటే దాన్ని చేయండి, అంతేగాని అసత్య ఆరోపణలు చేసే తెలుగుదేశానికి ఉన్నటువంటి బలమైన క్యాడర్ని కొద్దిగా అయోమయానికి గురి చేయొద్దని చెప్పేసి ఈ మీడియా వారికి కూడా మేము కోరుతున్నాము. మీరు ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడదాం. ఒకసారి చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి క్యాంప్ ఆఫీస్లోనే ఎమ్మెల్యే గారు ఉంటారు.